బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక ఇటాలియన్ ఫ్యామిలీకి గులాంగిరి చేస్తున్నారని అన్నారు. సోనియా కుటుంబాన్ని ఉద్దేశించి మరోసారి ఇటలీ ఫ్యామిలీ అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నార్త్ ఇండియన్స్ కి నమస్తే అన్నారు రామచంద్రరావు. ఇటాలియన్ల కాళ్లు పట్టుకుంటున్నారని, మూటలు మోసుకు వెళుతున్నారంటూ ఆరోపించారు. మోదీ మన దేశానికి చెందిన వ్యక్తిని అవమానిస్తున్నారు అన్నారు రామచంద్రరావు. చూడండి, ఎక్కడైనా సరే మల్లికార్జున ఖర్గే వారు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా, అక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాళ్ళే నడపాలి. వాళ్ళు సిట్ అంటే సిట్, వీళ్ళు స్టాండ్ అంటే స్టాండ్, అంతే. సో ఆ హిట్లర్ మెంటాలిటీలో వచ్చినటువంటి ఆ కుటుంబము వాళ్ళ గులాంగిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇటాలియన్ ఫ్యామిలీ అదంతా. ఈయన చెప్పారు కదా, నేను మోదీ గారికి నార్త్ ఇండియను, అందుకే సలాం కొట్టబుద్ధి కావట్లే, పెట్టాల్సి వస్తుంది నాకు. ముర్ము గారు నార్త్ ఇండియను, సలాం పెట్టాల్సి వస్తుంది. డిఫెన్స్ మినిస్టర్ నార్త్ ఇండియను, వాళ్ళ నార్త్ ఇండియను. వాళ్ళు ఇండియన్స్ రా బాబు, నువ్వు వాళ్ళకి సెల్యూట్ కొట్టే అవసరం లేదు. నువ్వు సెల్యూట్ కొట్టి నమస్తే పెడితే చాలు. నువ్వు సెల్యూట్ ఎవరు కొట్టమని అక్కడ. కానీ నువ్వు మాత్రం ఢిల్లీకి పోయినప్పుడల్లా సూట్ కేసులు పట్టుకోపోయి నీ ఇటాలియన్ గురువులకు ఇవ్వట్లేదా, వాళ్ళ కాళ్ళకు మొక్కట్లేదా? నీకు భారతీయులకు దండం పెడితే తప్పేంది, ఇటాలియన్ కాలం మొక్కుతుంటే ఏది తప్పు అనిపిస్తుంది నీకు? ఎటువంటి ఒక ఆలోచన మీది? ఒక బీసీ ఓబీసీ సంబంధించిన పిఎంకు నువ్వు నమస్తే పెడితే బాధపడతావా? ఒక ట్రైబల్ సంబంధించిన రాష్ట్రపతి ఆమెకు నువ్వు సలాం కొట్టాలంటే నమస్తే పెట్టని బాధపడతావా? ఈ ట్రైబల్ని, ఉమెన్ని అవమానపరచండి కాదా? ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అవమానపరచండి కాదా? నీకు కేవలం ఆ ఇటలీ కుటుంబం నుంచో వాళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సలాం కొట్టడమే, సంచీలు సూట్ కేసులు అంటేయడమే వాళ్ళ చేతికి. ఇది మీ